ఒక వ్యక్తి రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదనే కొడతాను రా, ఏ పాయింట్ మీద. ఎంత బరిదిగింపని అడుగుతున్నా చచ్చిపోతున్నా. ఈరోజు మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి. యాక్టర్ యాక్ట్రెస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుతా. అతని పేరేంటి? రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ లేకపోతే ప్రభుత్వం మీద ఏదైనా విమర్శలు చేసినప్పటికీ ఏదో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరెందుకు తిట్టరు మరి? నా కొడకల్లారా అని నోట్లో ఏం పెట్టుకున్నామని, లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపోషం చేస్తున్నారు? నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. మీరు కనుక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చాటం ఇడ్లీ చాటం ఒకటి తీసుకొచ్చి సరిపోయింది. కొత్తగా ఉప్మా చాటం ఇడ్లీ చాటం ఒకటి తీసుకొచ్చి రే పిచ్చోడా, స్కూలుకు పోవాల్సిన వయసులో స్కూలుకి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావా? అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. కృష్ణ రావణ్ వీడి నోటికి ఏదొస్తే అది వాగినందుకు వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే కొంతమంది వీడిని హీరోని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడుతూ అతని మీద పోస్టులు పెడుతూ ఇవన్నీ జరుగుతున్నాయి. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. మీరు అతను అలా తిడుతున్నప్పుడు రావు నువ్వు అలా తిట్టుకో జోసెఫ్, అది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం నేరం అవుద్ది. అందుకే నేను కూడా తిట్టను, తిడితే నన్ను కూడా బొక్కలు వేసేస్తారు. దయచేసి నువ్వు కూడా తిట్టుకో, భాష మాట్లాడుకని మీరు ఎందుకు చెప్పలేదు? ఆయనకి నమ్మించి గొంతుకులు కొయ్యాలా? గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అలా గొప్ప పని చేశావు. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం. అతన్ని పాపం ఇన్ని కేసులు ఎరిగించారు. వేళ వైసీపీ సంఘం మీకు తెలీదు. ఇందాక చూసాను సాక్షులు వేశారు, రావణ ప్రాణానికి ప్రమాదం ఉంది, ఎవరో చంపినా చూస్తున్నారని. ఏళ్ళో చంపేసి అది వేరే వాళ్ళ అకౌంట్ లో వేసేస్తారు. మీరు మాట్లాడేది నిజమేనా?